ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా కోసం ఈ ఇంట్లో జరిగిన అవమానాలను తట్టుకుంటూ వచ్చావు. ఈ కష్ట సమయంలో నేను నీకు తోడుగా ఉండలేకపోయాను. నన్ను క్షమించు సీత. గగనానికి భువనం, భువనానికి గగనం, మన కోసం మనమంటూ నిలిచాయిలా. చినుకంత వర్షం, అణువంత పాశం, సంద్రాన్ని తాకింది. ఏంటో తెలియదు సీత, ఎందుకో ఈరోజు నిన్ను వదిలి వెళ్ళాలంటే ఏదోలా ఉంది. ఏంటి మామ, రోజు నన్ను వదిలి ఆఫీస్కి వెళ్తావుగా? రోజులా ఈరోజు ఎందుకో అనిపించట్లేదు. నాకు నువ్వంటే చాలా ఇష్టం సీత. అందుకే ఈరోజు నీకు ఏదో జరగబోతోందని నా మనసుకి పొద్దునే తెలిసింది. కానీ నీకోసం ఆగలేకపోయాను. నా చేతులారా నిన్ను దూరం చేసుకున్నాను. తప్పు నాదే సీత. ఈ బంధం ఎక్కడున్నావు సీత? ఈ ఒక్కసారికి నన్ను క్షమించి తిరిగి రా. జీవితాంతం నిన్ను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటా. నా కోసం వస్తావు కదా సీత? నిదురించే నదిలో మొదలాయను అలలే, ముసుగేసిన ఎదలో చిగురేసెను కలలే. నా సమీపమంతా నీ వసంత కేళే, చలి ప్రపంచమంతా నీ కలే కనాలే. ఆ ఎండమావుల కాంతి లాంటిదే మన ఈ బంధం. నా రాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం. అమ్మా, తప్పించుకొని పారిపోకుండా దాని కాళ్ళు చేతులు గట్టిగా కట్టేయండ్రా. అవసరం లేదన్నా, అది ఆల్రెడీ చచ్చిపోయింది. చచ్చిపోయిందా? చంపేసే పని తప్పిందన్నమాట. దీన్ని ఇక్కడే పాతిపెట్టి వెళ్ళిపోదాం. రేయ్, కిందకెళ్ళి గొయ్యి తవ్వండి. పాపం తప్పించుకోవాలని చాలా ట్రై చేసిందన్నా. తప్పున ప్రాణం పోయింది. మన నుంచి ఇప్పటి వరకు ఎవరు మాత్రం తప్పించుకున్నారా? ఆ యముడికి దొరికినా మనకు దొరికినా చావు తప్పదు కదా.
చచ్చే ముందు ఏ దేవుని వేడుకుందో కానీ దీన్ని కాపాడడానికి ఏ దేవుడు రాలేదన్నా. దీన్ని కాపాడడం తప్ప దేవుడికి వేరే పనేం లేదంట్రా? ఆయనకు 1,00,000 పనులుంటాయి. దేవుడికి ఈ పిల్లను పట్టించుకోవాల్సిన పనే ఉంది. ఇది చచ్చినా బతికినా దేవుడికి ఏ సంబంధం లేదు. చచ్చిన దాన్ని దేవుడు మాత్రం ఎలా బతికిస్తాడు? పంతులు గారు పౌర్ణమి రేపు కదమ్మా, ఈ రోజే వచ్చారేంటి? పౌర్ణమికి ముందే ప్రమాదం వచ్చింది. ఏమంటున్నారమ్మా? మా కోడలు సీత కిడ్నాప్ అయింది. ఉదయం గుడికని బయలుదేరిన సీతను ఎవరో దుండగులు ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఇంతవరకు తన ఆచూకీ తెలియలేదు. తను ఎక్కడుందో ఎలా ఉందో తెలియక ఇంట్లో అందరూ కంగారు పడుతున్నారు. పోలీసులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. నాకేం చేయాలో తెలియక కాళ్ళు చేతులు ఆడక మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఎంత పని జరిగిపోయిందమ్మా. ఈ ఒక్కరోజు జాగ్రత్తగా ఉంటే బాగుండేది కదా. ఈ రాత్రి గడిస్తే సీతారాములకు ఎడబాటు ఉండదు అనుకున్నాను. మీరు చెప్పినట్టు రోజు ఉదయం సాయంత్రం ఇంట్లో సీతతో దీపం పెట్టించాను. ఈ రోజు ఉదయం కూడా దీపం వెలిగించే గుడికని బయలుదేరింది. ఇంతలో ఇలా జరిగిపోయింది. ఈ రోజు మీరు సీతని బయటికి పంపించకుండా ఉండాల్సింది. నిన్నటి నుంచి అపశకునాలు జరుగుతున్నాయి పంతులు గారు. అప్పటికి నేను సీతకు ఎంతగానో చెప్పాను. అయినా నా మాట వినలేదు. బయటికి వెళ్లకుండా ఆపటానికి ప్రయత్నించాను. తన వాళ్ల కోసం సీత ఏం చేయడానికైనా వెనకాడదు. అందుకే ఈ ప్రమాదం కొని తెచ్చుకుంది. విధి ఇలా జరగాలని రాసిపెట్టినప్పుడు అలాగే జరుగుతుందమ్మా. విధిరాతను ఎవరు తప్పించగలరు? సీత 10 మంది మంచి కోరే అమ్మాయి. అందరికీ న్యాయం జరగాలి అనుకుంటుంది. అలాంటి తనకు అన్యాయం జరిగితే ఈ దేవుడెందుకు, ఈ గుళ్ళో పూజలెందుకు పంతులు గారు? మంచి వాళ్ళని కాపాడలేని ఈ ధర్మం ఎందుకు? ఆవేశంలో దేవుణ్ణి నిందించకండమ్మా. ప్రయత్నించడమే మన పని. ఫలితం ఆ దైవానిదే. అయితే ఏ ప్రయత్నం చేయాలో చెప్పండి. సీత క్షేమంగా ఇంటికి తిరిగొచ్చే మార్గం చెప్పండి. అందుకోసం నా ప్రాణం ఇవ్వమన్నా ఇస్తాను. చెప్పండి పంతులు గారు, నన్నేం చేయమంటారు? కాపాడమని దేవుడికి మొరపెట్టుకోవడం తప్ప వేరే మార్గం లేదమ్మా. సీత పేరు మీద నేను అర్చన చేస్తాను. మీరు చన్నీళ్ల స్నానం చేసి గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి దీపం వెలిగించండి. అమ్మవారిని ప్రార్థించండి. తప్పకుండా అమ్మవారు కరుణిస్తుంది. అలాగే పంతులు గారు, మీరు చెప్పినట్టే చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.